అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విభేదాలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని జీవన్ రెడ్డి గత కొన్నాళ్ల నుంచి ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశానికి సంజయ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో జీవన్ రెడ్డి చిన్నబుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ఆఫీస్ కు తీసుకురావడం ఏంటని జీవన్ రెడ్డి నిలదీశారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను అప్పగించడం కరెక్ట్ కాదని జీవన్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పెద్దలు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తే క్షేత్రస్థాయిలో ఇబ్బంది అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విభేదాలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని జీవన్ రెడ్డి గత కొన్నాళ్ల నుంచి ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, శివ, కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారస్థాయికి వెళ్ళాయని కూడా చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య విభేదాలు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న గాంధీ భవన్లో అటు నిజామాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని, దాంతోపాటుగా మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లను గెలవాలంటూ కూడా ఈ సమావేశాన్ని ప్రధానంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో అటు మంత్రితో పాటుగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అటు ఏదైతే జీవన్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే సంజయ్, వీరి మధ్య మాత్రం నిన్న ఒక్కసారిగా గొడవలు స్టార్ట్ అయినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. సంజయ్ని ఈ సమావేశంలో చూసినటువంటి జీవన్ రెడ్డి వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారిని పార్టీలో ఈ మీటింగ్లో ఎలా పెడతారంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్ళగా పనిచేసేటువంటి నాయకులు, ప్రధానంగా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతే పోరాటం చేసి దాంతోపాటుగా అనేక సందర్భాలలో కూడా ఎమ్మెల్యేలతో పోరాటం చేసాం. అక్కడ అలాంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇప్పుడు ఈ సమావేశాల్లో ఏదైతే కూర్చోబెడితే మేము ఎలా సమావేశాల్లో ఉండాలి, కేవలం నా ఆవేదననే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు, కార్యకర్తల ఆవేదనగా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంత విభేదాలు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మాత్రం కొంత తారస్థాయికి చేరినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేది కూడా ఆలోచన చేశారు. వెంటనే అటు ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. అటు మరోపక్క సంజయ్ ఇదే అంశం పైన మాట్లాడుతూ తాను ఒక పని మీద కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. జీవన్ రెడ్డి ఏం మాట్లాడారో తనకి ఇంకా తెలియదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అటు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఈ వివాదం పైన టీపీసీసీ అధ్యక్షుడు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కొంత ఈ అంశం పైన తాను చర్చిస్తానని ఇద్దరు నాయకులతో కలిసి మాట్లాడుతున్నట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. జీవన్ రెడ్డి ఎన్నో ఏళ్ళగా పార్టీలో ఉన్నారు, పార్టీకి సేవలు చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కేవలం జీవన్ రెడ్డి సంజయ్కి సంబంధించినటువంటి అంశమే కాదు, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు వచ్చినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అంతా కూడా కొంత సమన్వయ లోపం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో బాధ్యతలు తమకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గ బాధ్యతలు తమపై ఉంటాయి కాబట్టి
తమకే బాధ్యతలు అప్పగించాలంటూ కూడా ఇరు వర్గాల మధ్య పాత నాయకులు కొత్త నాయకుల మధ్య మాత్రం పెద్ద ఎత్తున గొడవగా మారుతుంది. తారాస్థాయికి విభేదాలు చేరుకున్నాయని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శివ, ఇరు వర్గాలను సమన్వయపరచడంలో మాత్రం కొంత టీపీసీసీ అధిష్టానానికి మాత్రం కొంత తలనొప్పిగా మారిందని కూడా చెప్పాలి. శివ, అయితే వీరిద్దరి వివాదంలో జీవన్ రెడ్డిని కొంత బుజ్జగించే ప్రయత్నం తొలి నుంచి కూడా కాంగ్రెస్ అధిష్టానం చేస్తుంది. జీవన్ రెడ్డి కూడా కొంత తగ్గి సమయం చూసుకొని విరుచుకుపడుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. పార్టీకి విధేయుడుగా ఉంటాను అంటూనే జరిగినటువంటి అన్యాయాన్ని, తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా చూసుకోవచ్చు? ఖచ్చితంగా ఆయన ఇప్పుడే కాదు, గతంలోనూ కూడా అనేక సందర్భాల్లో కూడా ఎప్పుడు అవకాశం దొరికినా కూడా సంజయ్ని విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తరచూ విమర్శిస్తూ వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా అటు ఏదైతే నియోజకవర్గంలో ఎప్పుడు అవకాశం దొరికినా విమర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా జీవన్ రెడ్డి అటు సంజయ్ పైన విమర్శలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సంజయ్ మాత్రం కొంత ఈ అంశం పైన కొంత మనస్తాపం చెందినట్టు కూడా చెప్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ అంశాన్ని దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తున్నారు. మరోపక్క జీవన్ రెడ్డి ఆవేశాన్ని కూడా తగ్గించే ప్రయత్నంలో మాత్రం బుజ్జగింపును కూడా అటు ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రారంభించినట్టు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, మంత్రులు కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక పెద్ద తలనొప్పిగా ఈ వివాదాలు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. పక్క కాళే యాదయ్య చెప్పినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అక్కడ కాళే యాదయ్యకు చేవలలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోనే పెద్ద సమస్యగా మారింది. దాంతోపాటుగా మనకు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సొంత గ్రామంలోనే కాళే యాదయ్య నిలబెట్టినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మరోపక్క గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మనం వీడియో ద్వారా చూసాము. వీడియోను బయటకి ఏదైతే గూడెం మచర్లే లీక్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి వీడియో బయటకు వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కేవలం గూడెం మైపాల్ రెడ్డి కాదు, సంజయ్ కాదు, కాళే యాదయ్య కాదు, పూర్తి స్థాయిలో ఇతర పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంత అవమానాలు ఎదురవుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఏదైతే పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వర్గాలను వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.